లేచి అటు ఇటు తిరగొద్దు. నేను ప్రార్థించి నేను విశ్వసించేది ఏంటంటే ఈ సంవత్సరం మనకు అద్భుతాల సంవత్సరం. చెప్పలే సంవత్సరం, గట్టిగా చెప్పలే సంవత్సరం, అద్భుతాల సంవత్సరం. తప్పక ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీకోసం దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీకోసం అద్భుతం చేయబోతున్నాడు. మీ ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కుంటివాడు శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఉన్న కుంటివాడికి దేవుడు ఒక అద్భుతం చేశాడు. వాడు 40 ఏళ్ళ నుండి నిలవలేదు, నడవలేదు, గంతులు వేయలేదు. దేవుడు అతన్ని స్వస్థపరిచి అతడు గంతులు వేసి దేవుని మందిరంలోకి వెళ్ళేటట్లు దేవుడు ఒక అద్భుతం చేశాడు. అంతేకాదండి, ఆ కుంటివాడు స్వస్థత పొందిన తర్వాత అతని ఆధారం చేసుకుని దేవుని వాక్యాన్ని పేతురు ప్రకటిస్తే వేల మంది రక్షించబడ్డారు. ఒకటి, ఆయనకు ఒక అద్భుతం చేశారు, ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేశారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేయండి. గట్టిగా హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈ గుడారాల పండుగ దాటి వెళ్ళే లోపల, ఈ ఆవరణాన్ని దాటి వెళ్ళే లోపల దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అద్భుతాన్ని కానీ చూడకుండా మీరు వెళ్ళబోతుంటే ఆ రోజు చూడండి, పట్టణం నుండి వెలుపటికి పాడి మీద ఒక శవాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. పట్టణం నుండి ఒక పాడి మీద ఒక శవాన్ని మోసుకుంటూ వెళుతున్నాడు. ఆ తల్లి తన యవన కుమారుని కోసం ఏడుస్తుంది. ఇంకా కొంతసేపు అయితే వాళ్ళు పట్టణాన్ని దాటి బయటికి వెళ్ళిపోబోతున్నారు. యేసయ్య వెళుతున్న పాడిని ఆపి అక్కడ అద్భుతం చేశారు. చెప్పండి కూడా అందరూ గట్టి. మీరు గుంటూరు సిటీ దాటే లోపల, గోరంట్ల ప్రాంతాన్ని దాటే లోపల, ఈ ఆవరణం దాటే లోపల నీ ఒకవేళ అరిబరిగా దాటిపోతున్నా నిన్ను ఆపి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నిన్ను ఆపి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం, చిన్న వాక్య భాగాన్ని ఈ రాత్రి మన ధ్యాన భాగానికి మనం తీసుకోబోతున్నాం. చదవండి బైబిల్లో మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం చదువుతారు సేవకులు. చదువు ఫస్ట్. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందులో ఏశావు యాకోబుకు అన్నగాడా. అయితే నేను యాకోబును ప్రేమించితిని. చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మనం ఆరాధించే దేవుడు ప్రేమపూర్ణుడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ ప్రజలు అంటారు, నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు, నువ్వు మమ్మల్ని ప్రేమించావు అనే దానికి గుర్తేంటి, ఏ విషయంలో మీరు నన్ను ప్రేమించారు అని అడిగితే దేవుడు అంటాడు, ఏశావు యాకోబుకు అన్నకాడా, కానీ నేను యాకోబును ప్రేమించి తిని. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రేమైన వర్ణరా, యాకోబు ఏశావు చరిత్ర మనం గమనిస్తే ఏశావు అన్ని విషయాలు పలు విధమైన శ్రేష్టమైన అనుభవాలు కలిగిన స్థితిని మనం ఏశావులో చూస్తాం. ఆయన వేటాడుటలో నేర్పరి, అతను చాలా ఫాలోయింగ్ ఉండొచ్చు. వాళ్ళ నాన్న కూడా ఏశావుని ఎక్కువగా ప్రేమించినట్లు కూడా లేఖనాల్లో మనం చూస్తాం. బలవంతుడు, అందగాడు, అధికారం ఉంది,
జ్యేష్ఠుడు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో శ్రేష్టమైనవన్నీ కూడా ఏశావులో ఉన్నప్పటికీ, యాకోబు కనిష్ఠుడైనప్పటికీ దేవుడు యాకోబును ప్రేమించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు, నేను బలహీనుణ్ణి అని బాధపడుతున్నావా? గొప్పగా చెప్పుకోదగ్గ విషయాలు నాలో ఏమీ లేవు అని కృంగిపోతున్నావా? బైబిల్ చెప్తుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం గొప్పవారమని ఆయన ప్రేమించలేదు. మనకేదో వరాలు ఉన్నాయి అని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం శక్తిమంతులు అని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం తెలివితేటలు కలిగి ఉన్నామని ఆయన మనల్ని ప్రేమించలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనిషి జన్మతా పాపి, కర్మ పాపి, పాపులమై ఉండగా మన పరిశుద్ధులైన తర్వాత ఆయన మనల్ని ప్రేమించడంలో విశేషమేమి లేదు. మనం ఇంకనూ పాపములో శాపములో మగ్గిపోతుండగా ఆయన మనల్ని ప్రేమించి తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినట్లు లేఖనాల్లో గ్రంథస్థం చేయబడి ఉంది. కనుక దేవుని ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ప్రేమ పూర్ణుడు. చెప్పండి, ఎవరు మన దేవుడు? ప్రేమ పూర్ణుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో కూడా మనుషులు ప్రేమ అని పేరు పెట్టుకొని ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ చూసిన ప్రేమ పెళ్ళిళ్ళు, ఎక్కడ చూసిన ప్రేమ అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రేమలో ఎక్కడో స్వార్థాన్ని చూస్తాం. ఒకటి అందాన్ని చూసి ప్రేమిస్తారు. అదేంటో కానీ ప్రేమలో పడ్డ వాళ్ళందరూ ఖచ్చితంగా అందంగానే ఉంటారు. అందంగా ఉన్న వాళ్ళ మీదే ప్రేమ వస్తుందేమో తెలియదు. కొంతమంది అందాన్ని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అధికారాన్ని చూసి ప్రేమిస్తారు. అధికారంలో ఉన్నవాడిని, అంటే ప్రేమ అంటే ఒక ఆడపిల్లకి మగపిల్లల మధ్యలో ఉన్న ప్రేమ గురించి చెప్పట్లేదు. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే ఆయన ఏ అధికారంలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, అతని స్థితి ఏంటి, అతని ఆర్థిక స్థితి ఏంటి అని అతని అధికారాన్ని చూసి ప్రేమించేవాళ్ళు. ఒక మంచి అధికారంలో ఉన్నవాడిని ప్రేమించడానికి కోసం ప్రజలు గుంపులుగా తరలి వస్తారు. ప్రేమించొద్దన్నా మేము నిన్ను ప్రేమిస్తామని చెప్పేవాళ్ళు, అధికారాన్ని బట్టి ప్రేమించేవాళ్ళు ఉన్నారు. లేక లోకంలో ఏదైనా తలాంతులుండి, పాడే వరాలుండి, బోధించే సామర్థ్యం ఉండి, లేకపోతే జ్ఞానం ఉండి, తెలివితేటలుండి దేశం ఉన్నతి వెళుతున్నారు అనుకోండి, వాళ్ళని ప్రేమించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అధికారాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు, అందాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. నిస్వార్థమైన ప్రేమ నా యేసయ్య ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించి మన కోసం తన ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా చిందించి తన నిస్వార్థమైన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచున్నాడు. స్వార్థం లేని ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. లోపల ప్రేమ పేరు చెప్పుకుని మనుషుల్ని మోసం చేస్తున్నారు, ప్రేమ పేరు చెప్పుకుని వంచిస్తూ ఉన్నారు. ప్రస్తుత లోకంలో మనం చూస్తున్నట్టు మనుషులు ప్రేమ కోసం పరితపిస్తున్నారు, ప్రేమ కరువైపోతుంది లోకంలో. ప్రేమ పేరిట ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, ప్రేమ పేరిట ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో నేరాలు జరుగుతున్నట్లు లోపల ప్రతినిత్యము మనం గమనిస్తూ ఉన్నాం. ప్రేమించాను అని ఇంట చేర్చుకొని ఏదో చిన్న సమస్య వస్తే ఆ వ్యక్తిని చంపి, ప్రేమించానని చెప్పి ఇంటి వాళ్ళని ఎదిరించి బెదిరించి భయపెట్టి ఇల్లు విడిచి పారిపోయి ప్రేమ పేరిట వివాహం చేసుకొని సహజీవనం చేసి కొంతకాలం కలిసి ఉండి ఆ తర్వాత ఏదో సమస్య వస్తే ఆ అమ్మాయిని చంపేసి ఫ్రిడ్జ్లో భద్రపరిచేసి, ఎక్కడో కదా మన భారతదేశంలో జరుగుతున్న విషయాలే చెప్తున్నాను, ఫ్రిడ్జ్లో దాచేసి ఆ డెడ్ బాడీని రోజుకు ఒక ముక్కని, దేహంలో ఒక్కొక్క అవయవాన్ని ముక్కలుగా నరికి ఓ పొట్లం కట్టి తీసుకెళ్ళి ఒక్కొక్క ప్రాంతాల్లో విసిరేసి వచ్చాడు. ఈరోజు ప్రేమ పేరిట ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ప్రేమ అనే పేరు చెప్పుకుని ఎన్నో మోసాలు జరుగుతున్నట్లు ప్రేమ పేరిట మనుషుల్ని చంపడానికి ఏమాత్రం ఆలోచించకుండా జీవిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. మనం ఆరాధిస్తున్న యేసయ్య ప్రేమ అది చంపదండి. మన కోసం తన ప్రాణాన్ని దారబోసి
మనల్ని బ్రతికించడానికి కోసం దిగి వచ్చిన అత్యున్నతమైన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు నేను చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో తెలియచేస్తాం. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి దైవ సేవకులందరూ వాడబడాలి, అందరూ దేవుని మాటలు చెప్పాలని ఆసక్తిగా ఉంటారు. సో గంటలు చెప్పుకోవడానికి అంత సమయం లేదు కనుక తక్కువ సమయంలో మనం దేవుడు మనకి ఇచ్చిన మాటలన్నిటిని ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట బైబిల్ చెప్పే శ్రేష్టమైన మాటలు మనం ధ్యానించబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదామా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కోసం తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. చదవబడిన మాటలో క్రీస్తు మనల్ని ప్రేమించి మనం పరిమళ సువాసనముగా ఉండుట కొరకు మన కోసం తన్ను తాను ఒక అర్పణగాను బలిగాను అర్పించుకున్నట్లు లేఖనాల్లో రాయబడింది. పరలోకమందున దేవుడు సింహాసనాసీనుడైన క్రీస్తు ప్రభువు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి రావడానికి కారణం ఏమిటి? తనను ఒక బలిగా అర్పణగా అర్పించుకోవడానికి కారణం ఏమిటి? ఎవరో యేసుక్రీస్తు వారిని పట్టుకొని కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన బాధించారు, ఆయన వేధించారు, ఆయన అవమానపరిచారు అని చెప్పడం కన్నా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఒక బలిగాను ఒక అర్పణగాను తను తానే అర్పించుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమకు కారణం ఏమిటి? యేసుక్రీస్తు వారు దయనీయమైన పరిస్థితిలో మరణించడానికి కారణం ఏమిటి? అన్ని శ్రమలు అనుభవించడానికి కారణాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువు వారు తను తాను ఒక అర్పణగా అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. ఎందుకంటే మన జీవితాలు పరిమళ సువాసనగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మంచి పరిమళ సువాసన అనేకుల్ని ఆకర్షిస్తుంది. మంచి సుగంధం, మంచి సువాసన అనేకులు ఒక మంచి సువాసన వచ్చిందనుకోండి అందరూ అటువైపు తిరిగి చూస్తారు. మన సాక్ష్యము, మన బ్రతుకు ఓ పరిమళ సువాసనగా మార్చడానికి కోసమే ప్రేమించిన ప్రభు మన కోసం బలిగా అర్పించుకున్నాడు. ఆయన ప్రేమ మన జీవితాన్ని పరిమళ సువాసనగా మారుస్తుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒకప్పుడు మోషే ఆ ఇల్లు విడిచి పారిపోయాడు. దాదాపుగా 40 సంవత్సరాలు మోషే తన ఇల్లును విడిచి వెళ్ళిపోయారు. మోషేకు ఒక అన్న ఉన్నారు, ఒక అక్క కూడా ఉన్నారు. మోషే అన్న అహరోను, అక్క మిరియాం. 40 సంవత్సరాల నుండి తమ్ముడు కనిపించలేదు. కనబడటం లేదని ఎవరికైనా తెలియచేశారా? కనబడలేదని ఎవరైనా వెతికారా? ఎవరూ వెతకలేదు, ఎవరూ పట్టించుకోలేదు. మోషే ఏమైపోయాడో అని ఎవరూ మాట్లాడుకోలేదు. మోషే అన్నవాడు 40 సంవత్సరాల నుండి ఎటు వెళ్ళాడో ఎవరు వివరాలు తీసుకోలేదు, ఆరా తీయలేదు, అడగలేదు, ఏమైపోయాడని కూడా పట్టించుకోలేదండి. దేవుని బిడ్డలారా, దేవుడు మోషేను ప్రేమించాడు. మోషే జీవితాన్ని ఒకరోజు పరిమళ సువాసనగా మార్చాడు. పొదనడిమిలో నుండి మోషేతో ప్రభు మాట్లాడాడు. ఒక పొదలో దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు కలిగింది. మోషేను దేవుడు ప్రేమించాడు. మోషేను తన పని కోసం ఏర్పరచుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఆ మోషే మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళి మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి నడిపిస్తున్నప్పుడు ఓ 40 రోజులు సడన్గా మోషే కనిపించలేదు. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ఎన్ని రోజులు కనబడలేదండి? 40 రోజులు. చెప్పాలి, ఎన్ని రోజులు? 40 రోజులు కనిపించలేదు. ఎవరిని చూసిన ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా మోషే ఎక్కడా, మోషే ఎక్కడా, మోషే ఎక్కడా, మోషే ఎక్కడా, మోషే ఏమాయను
మోషే ఏమాయను? ఎవరి నోట చూసిన మోషే 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 ఎక్కడున్నాడు, మోషే ఎక్కడున్నాడు? ప్రతి కళ్ళు మోషేనే వెతుకుతుంది, ప్రతి నోరు మోషేని గురించి మాట్లాడు. ఏది ఒక 40 రోజులు కనబడకపోయేసరికి, కనబడకుండా ఎట్టుపోయాడంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళాడు. మోషే కనబడకపోయేసరికి ఎవరు చూసినా మోషే 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 మోషే. స్తోత్రం చెప్పడం గట్టిగా. మోషే జీవితం అంతటి పరిమళ సువాసనగా ప్రభు మార్చాడు. చెప్పండి కూడా మంది గట్టిగా, గట్టి గట్టి గట్టి. ఇప్పటి వరకు నేను ఎవరు పట్టించుకోవట్లేదా? నిన్ను గురించి ఎవరు మంచిగా మాట్లాడట్లేదా? నీ పట్టణాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోవట్లేదా? నీ కుటుంబాన్ని గురించి గొప్పగా ఎవరు మాట్లాడలేదా? నీ సంఘాన్ని గురించి ఎవరు మాట్లాడలేదా? ప్రేమైన వారు, ఆయన నీ కోసం బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వారా నీ జీవితాన్ని దేవుడు పరిమళ సువాసనగా మార్చబోతున్నాడు. ఇక నీ వెళుతున్న నీ ఉన్న ప్రాంతాల్లో, నీ ఇంట్లో ప్రతి వాళ్ళ నోట దేవుడు మహిమపరిచిన నిన్ను గురించి మాట్లాడకపోతున్నారు. మీ సాక్ష్యం పరిమళ సువాసనగా మారబోతుంది. మీ సాక్ష్యాల ద్వారా అనేకులు దేవుని చెంతకు చేర్చబడబోతున్నారు. మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. సమరియా స్త్రీ గురించి బైబిల్ మనం చూస్తాం. సమరియా పట్టణంలో ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. వాస్తవంగా సమరియా పట్టణంలో ఉన్న ప్రజలు ఎవరు అని చరిత్రలో మనం చదివితే, సమరియా పట్టణంలో ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళ నగరం, ఆ రాజధాని, ఆ పట్టణం యొక్క రాజధాని షోమ్రోన్ పట్టణం. అదే సమరియా పట్టణం రాజధాని. మన భారతదేశపు రాజధాని చెప్పండి, చెప్పాలి. మన భారతదేశపు రాజధాని ఏది చెప్పాలి? న్యూఢిల్లీ. ఢిల్లీ రాజధాని. మరి ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ దేశం ఇచ్చారు. అలా ఏర్పరచబడిన ప్రజలే సమరియా ప్రజలు. షోమ్రోన్ పట్టణం బలవంతంగా బై ఫోర్స్ తీసుకొచ్చి అక్కడ ఉంచారు. ఇష్టం లేకపోయినా బహు కష్టమైన బ్రతుకుతున్నారు వాళ్ళ ఆ ప్రాంతాలు. కొన్ని పర్యాయాలు మీరు చూడండి, మీరు చేస్తున్న ఉద్యోగం మీరు ఇష్టపడి చేస్తున్నారంటే కష్టంగానే చేస్తాం. మీ వివాహంలో మీరు ఇష్టపూర్వకంగానే బ్రతుకుతున్నారంటే కష్టంగానే బ్రతుకుతున్నారు. మీరు చేస్తున్న వ్యాపారం ఇష్టపడి ఆ వ్యాపారం చేస్తుంటే కష్టంగానే ఉంటారు. కానీ వేరే అవకాశం లేక, వేరే మార్గం లేక తప్పదు. ఇక నా కర్మ ఏం చేద్దాం, నా బ్రతికిలా అయింది, నా బ్రతికిలా తెల్లారింది, తప్పదు అని కొంతమంది బ్రతుకుతుంటారు. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నవాళ్ళే సమరియా ప్రజలు. ఆ సమరియా ప్రజల్ని యూదులు బహుగా ద్వేషించారు. వారిని ఒక అంటరాని వాళ్ళ క్రింద చూశారు. మనుషులు ఒకవేళ నేను చిన్న చూపు చూస్తున్నారా, నీ కులాన్ని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ పరిస్థితులను బట్టి మనుషులు నేను ఒకవేళ చిన్న చూపు చూస్తున్నారేమో. సమరియా ప్రజల్ని యూదులు చిన్న చూపు చూస్తారు. భక్తులేనండి, భక్తుల్లోనే ఇలాంటి బలహీనత ఉంటుంది. వాళ్ళు గొప్పవాళ్ళనే ఇలాంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. చిన్న చూపు చూశారు, అంటరాని వాళ్ళ క్రింద చూశారు, వాళ్ళని తక్కువ కులస్తులుగా చూశారు, నీచంగా చూశారు. ఇలాంటి ఎన్నో అవమానాలు, నిందల్ని మోసుకుంటూ సాగిపోతున్న సమరియా పట్టణం. ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు ఒక అమ్మాయిని బహు నీచంగా చూడడం ప్రారంభించారండి. ఆమె సమరియా స్త్రీ. మన ప్రభు యేసుక్రీస్తు వారు ఆ సమరియా స్త్రీ జీవితాన్ని ప్రేమించి ఆమెని ఆశీర్వదించి అనేక జనములకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారలారా, నీకున్న బలహీనతను బట్టి, నీలో ఉన్న బలహీనతను బట్టి, నీకున్న స్థితిని బట్టి, నీవు చేస్తున్న పనులను బట్టి మనుషులు కూడా నిన్ను ద్వేషిస్తున్నారని, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ఎవరు ద్వేషించినా, ఎవరు తిరస్కరించినా ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆమె ఆ మధ్యకాలం ఒక అమ్మాయి గురించి వాళ్ళ అమ్మగారు నాతో ఇలా చెప్పారు. అసగారండి, అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము, వయసు 30 ఏళ్ళు, పెళ్లి చేసుకోమంటే కూడదని నిరాకరిస్తుంది. బాబు వయసు నీళ్ళు పడిపోతుంది, త్వరగా పెళ్లి చేస్తే మంచిది. కాబట్టి ఒక మాట మీరు చెప్పండి బాబు, నేను ఎంత చెప్పినా పాప వింటలేదు, అమ్మాయి వింటలేదు, పెళ్లి చేస్తే మంచిది కదా అని నాతో చెప్పినప్పుడు నేను ఆ చెల్లిని పలకరించి, ఎందుకు నాన్న అమ్మని బాధ పెడతావు, ఎందుకు అమ్మని కష్టపెడతావు, పెళ్లి చేసుకుంటే మంచిదే కదా, వయసు కూడా ఎక్కువ అవుతుంది కదా, 30 ఏళ్ళు అంటున్నారు,
మరి వివాహం చేసుకుంటే మంచిదే కదమ్మా అంటే, అప్పుడు ఆ అమ్మాయి కంటి నిండా నీళ్లు పెట్టుకుని ఒక మాట చెప్పిందండి. అది నన్ను చాలా కష్టపెట్టింది. ఆ మాట కంటి నిండా నీళ్లు పెట్టుకుని అమ్మాయి నాతో చెప్పిన మాట ఏంటంటే, అన్నయ్య ఇప్పటికి ఇంచుమించు 50 సంబంధాలు వచ్చినాయంట. ఎన్ని సంబంధాలు? 50 సంబంధాలు వచ్చినాయి. వచ్చిన వాళ్ళందరూ వస్తారు, చూస్తారు, మేము పెట్టిన లడ్లు ఏంటండి, మిక్చర్లు, ఆ తర్వాత టీ, కాఫీ, డ్రింక్స్ అన్నీ తాగుతారు, చెప్తామని వెళతారు, తిరిగి రారు. ఫోన్ చేస్తానని వెళతారు, ఫోన్లు రావు. నేను ఫోన్ కోసం ఎదురు చూసి నేను నచ్చానా, నా గురించి ఏమైనా చెప్తారా అని ఎదురు చూసి అలసిపోయాను, వేసారిపోయాను అన్నయ్య. చాలా కాలం తర్వాత నాకు చాలా కాలం అర్థం కాల. చివరికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను అందంగా లేనని వాళ్ళు నన్ను నిరాకరిస్తున్నారు. నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను అందంగా లేనని. అయినా అందం అనేది చర్మ సౌందర్యాన్ని బట్టి ఉండదు కదా, చర్మాన్ని బట్టి ఉండదు కదా, పై కనపడే ఆకారాన్ని బట్టి, రూపాన్ని బట్టి ఉండదు కదా. మరి అందాన్ని దేని బట్టి అంచనా వేస్తారో నాకు అర్థం కాలేదు. అందరూ రిజెక్ట్ చేసుకోవచ్చు. ఇదే, ఇంక వేరే కారణాలు ఏమో. అమ్మాయి కొంచెం పొట్టిగా ఉంది, అమ్మాయి కొంచెం నల్లగా ఉంది, కళ్ళు కొంచెం ఎత్తుగా ఉన్నట్టుంది, కళ్ళు కొంచెం చిన్నగా ఉన్నట్టుందని ఏదో ఒక్కొక్కరు కారణాలు చెప్పుకుంటూ ఇంచుమించు 50 సంబంధాలు. నేను విసిగిపోయిన అన్నయ్య. ఇప్పుడేదో సంబంధం వచ్చింది, ఇది కూడా అది సెట్ అవుతుందో లేదో తెలీదు, మరి వాళ్ళు ఎందుకు చేసుకుంటారని ముందుకు వచ్చారో కూడా నాకు తెలియట్లేదు అని అమ్మాయి ఒక మాట చెప్పింది. అన్నయ్య, నాకు ఒకవేళ నేను ఈ సంబంధాన్ని వాళ్ళు ఒప్పుకొని నేను వివాహం చేసుకున్న, నా మనసులో ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతుంది అన్నయ్య. ఏంటమ్మా ఆ భయం అని అడిగితే, ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, నేను రేపు పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత మరి నాకు సంతానం కలుగుతారు, పిల్లలు పుడతారు, మరి నాకు పుట్టే బిడ్డ నాలాగే ఉంటుంది తప్ప, నేను ఎలా అందవికారంగా ఉన్నాను, అందవిహీనంగా ఉన్నానో, నాకు పుట్టే బిడ్డ కూడా అలాగే పుట్టింది అనుకోండి, అది ఆడపిల్ల అయింది అనుకోండి, నేను ఈ 30 సంవత్సరాలు అనుభవించిన అవమానాలు, కష్టాలు ఇవన్నీ కూడా ఆ పిల్ల కూడా అనుభవించాలి కదన్నయ్య. అందుకొని నేను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదంటే, ఈ కష్టాలేదో నాకే ఉండిపోయి, ఈ అవమానాలు ఏదో నాకే ఉండిపోయినాయి, ఈ నిందలేదో నేనే అనుభవించనివ్వండి. నేను ఒక బిడ్డను కని, ఆ బిడ్డ కూడా జీవితకాలం అంతా ఆ నిందల అవమానాన్ని భరిస్తూ బ్రతకవలసిన అవసరం ఉంది కదా, అందుకే నేనే ఈ వివాహాన్ని వద్దని అనుకుంటున్నాను అని అమ్మాయి పెద్దగా ఏడుస్తే నాకు చాలా బాధ అనిపించింది. నిజమే, లోకంలో మనుషులు ఏదో కారణాన్ని బట్టి మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, ఏదో కారణాన్ని బట్టి రిజెక్ట్ చేస్తూ ఉంటారు, ఏదో కారణాన్ని బట్టి తిరస్కరిస్తూ ఉంటారు. సమరయ పట్టణ ప్రజలు, వాళ్ళు తిరస్కరించబడిన సమూహమే. తిరస్కారంలో ఉన్న బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. తిరస్కరిస్తే ఎంత బాధగా ఉంటుందో, నిరాకరిస్తే ఎంత బాధగా ఉంటుందో, చిన్న చూపు చూస్తే ఎంత బాధగా ఉంటుందో ఆ మార్గాల గుండా సంచరించిన వాళ్ళే సమరయ పట్టణపు ప్రజలు. కానీ ఆమెలో ఉన్న ఒక బలహీనతను బట్టి ఆమెను నిరాకరించి, ఆమెతో ఎవరు సాంగత్యం చేయట్లేదు, ఎవరు ఆమెతో సహవాసం చేయట్లేదండి. ప్రేమైన వారరా, ఓ మధ్యాహ్న కాల సమయం, ఇంచుమించు 12 గంటల సమయాల్లో, ఆ సమయంలో ఆమె బావి దగ్గర నీళ్ల కోసం వెళ్ళిందండి. ఆ బావి దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ప్రేమ గల దేవుడు కూర్చొని ఉన్నాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టి. హల్లెలూయా. ప్రేమగా ప్రభు మాట్లాడాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు, ఆమె జీవితాన్ని సరిచేశాడు. ప్రేమించాడు కనుకనే గద్దించాడు, సరిచేశాడు, బాగు చేశాడు. ఆమె ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ ముందు వచ్చిందా, యేసు ప్రభు ముందుగా వచ్చారా? మీరు చెప్పాలి. సమరయ స్త్రీ ముందుగా వచ్చిందా, యేసు ప్రభు ముందుగా వచ్చి కూర్చున్నారా? చెప్పరే. ఇంతమంది ఉన్నారు, పెద్ద స్వరంతో చెప్పొచ్చుగా. యేసు ప్రభు ముందుగా వచ్చారు. ప్రేమైన వారరా, ఈ గుడారాల పండుగకి మీరు ముందుగా వచ్చారా, యేసు ప్రభు ముందుగా వచ్చారా? యేసయ్య ముందుగా వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాడండి, ప్రేమగా మీతో మాట్లాడడానికి, మీ బ్రతుకును పరిమళ సువాసనగా మార్చడానికి కోసం ఈ ఆవరణం అంతా ప్రభు సంచరిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, సమరయ స్త్రీ జీవితంలో ఆమె సమస్యలు పరిష్కరించడానికి, ఆమె బాధను పోగొట్టడానికి, ఆమె సమస్యలు నివారణ చేయడానికి కోసం ఆ బావి దగ్గర కూర్చొని ఉన్న ప్రభు ఆమెతో మాట్లాడి, నేనిచ్చు నీళ్లు, నేనెవరో నీకు తెలిస్తే నీవే నన్ను అడుగుతావు. ఆమె చెప్పండి గట్టిగా. అమ్మ, నేను నీళ్ళు అడుగుతున్నాను,
నీళ్ళు ఇచ్చిందా సమరయ స్త్రీ యేసు ప్రభుకి? చెప్పండి, నీళ్ళు ఇచ్చిందా? యేసు ప్రభు తాగాడా? నీళ్ళు ఇవ్వలేదా? యేసు ప్రభు అంటాడు, అమ్మా నేనెవరు నీకు తెలుసు. యేసు ప్రభు మీకు ఎవరు తెలుసండి? మీరు ఎంతమంది యేసు ప్రభుని ఎరిగి ఉన్నారు చెప్పండి. చేతుల తండ్రి మేము యేసుని ఎరిగి ఉన్నాం, యేసు ప్రభుని ఎరిగి ఉన్నాం. నేనెవరు నీకు తెలిస్తే నీవే నన్ను నేను అడుగుతాను. నేను జీవ జలము నీకు ఇవ్వబోతున్నాను. చెప్పండి కూడా మంది గట్టి 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 జీవ జలము ఇవ్వబోతున్నాను. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పిపోయాడు. ఆమె చెప్పడం గట్టిగా. మనం వెళ్ళి తెచ్చుకుంటే మరలా దప్పిక అవుతుంటుందేమో. దేవుడు మనకి ఏదైనా ఇస్తే అది శాశ్వత కాలం ఉంటుంది. ఆమె చెప్పడం గట్టిగా. అప్పటి వరకు సమరయ స్త్రీ ఫోకస్ అంతా దేని మీద ఉంది? బావి మీదే ఉంది. అప్పటి వరకు బావి మీదే ఫోకస్ అనమాట. అది ఏ బావి అంటే యాకోబు బావి. ముందు యాకోబు తాగాడు, ఆ తర్వాత తన పిల్లలు తాగారు, తన కుమారులు తాగారు, ఆ తర్వాత వారి పశువులన్నీ తాగిన తర్వాత వీడికి ఇవ్వబడిన బావి అది. మనుషులు అంతేనండి, మనకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందు వాళ్ళు తిని, ఆ తర్వాత వాళ్ళ కుటుంబం తిని, ఆ తర్వాత వాళ్ళ పశువులు కూడా అందించి, వాళ్ళ పశువులు కూడా పనికి రాదు అనుకున్నప్పుడు అప్పుడు మనం గుర్తుకు వస్తామేమో. మనుషులు కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దరిద్రపు దాన ధర్మాలు కొందరు చేసే దాన ధర్మాలు, అందరూ కాదు కానీ కొందరు. వాళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళు తిని, వాళ్ళ పిల్లలు తిని, వాళ్ళ పశువులు కూడా తిని, ఆ తర్వాత యాకోబు నీళ్లు తాగాడు, యాకోబు వంశస్థులు తాగారు, ఆ కుమారులు తాగారు, వాళ్ళ పశువులన్నీ తాగిన తర్వాత వీళ్ళకి ఇవ్వబడిన నీళ్లు. అందరూ మనల్ని చివరి స్థానంలో పెడతారేమో, మనం ఆరాధించే యేసయ్య మనల్ని మొదటి స్థానంలో ఉంచబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టి గట్టి గట్టి. లోకం ఇచ్చే నీళ్ళు నిన్ను చివరి స్థానంలో ఉంచి నీళ్ళు ఇస్తారేమో, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను మొదటి స్థానంలో ఉంచబోతున్నాను. ఆమె చెప్పండి అందరూ గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడండి. కాబట్టి నువ్వు బావి వైపు చూస్తున్నావా, లేకపోతే ఒక చిన్న బిందె తీసుకొచ్చి ఇంతవరకు చాలు అని అనుకుంటున్నావా? మీరందరూ ఒక అంచనాతోనే వచ్చి ఉంటారు ఇక్కడికి. ఈ గుడారాల పండుగలో ప్రైజ్ ది లార్డ్. ఒక మాట మీకు గుర్తు చేయనా? పోయిన సంవత్సరం గుడారాల పండుగకి మేము వచ్చాము, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని వాళ్ళు కుడి చేతులు పైకెత్తండి. నిజంగా ఉట్టుట్టివాడు కాదు. మేము పోయిన సంవత్సరం గుడారాల పండుగ వచ్చాం, సంతానం లేకుండా బాధపడ్డాం, దేవుడు మాకు సంతానం ఇచ్చాడు, పిల్లల్ని తీసుకొచ్చాం అనేవాడు చేతులు ఎత్తండి. సమస్యలు వచ్చాము, సమస్యలు పరిష్కరించబడింది అనేవాడు చేతులు ఎత్తండి. సమస్యలు అనారోగ్యంతో వచ్చాము, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు అనేవాడు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. ఒకసారి అలాగే లేచి నిలబడి చూద్దాం. వాళ్ళ వరకు లేచి నిలబడి మేము ప్రభు ద్వారా నేను పొందామనేవాడు వచ్చి ఒకసారి అలాగే లేచి నిలబడండి. మేము ప్రభు ద్వారా పోయిన సంవత్సరం గుడారాల పండుగలో నేను పొందాం, ఆశీర్వదించబడ్డాం, స్వస్థత పొందాం, ఆరోగ్యాన్ని పొందాం, సమాధానం పొందామని సాక్ష్యం చెప్పాలని చాలా మందికి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా మంది చెప్పారు. పోయిన సంవత్సరం ఎస్వి పాస్టర్ గారు చెప్పారు వాక్యం చెప్తూ మీకు ఏది కావాలో రాసుకోండి అని అన్నారంట. రాసుకున్న వాళ్ళందరూ ఆశీర్వాదంతో తిరిగి వచ్చున్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రభు మీ జీవితంలో చేసిన మేళ్ళన్నీ బట్టి ఆయనకు వందనాలు. నిలిచిన వీళ్ళందరూ బట్టి చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే కూర్చుంటారు. హల్లెలూయా. మనం ఏదో ఒక అంచనా వేసుకొని ఒక చిన్న నీళ్ల బిందెని తీసుకొని ఆమె వచ్చింది. ఈ పూటకు చాలు, ఇంత మట్టుకు చాలు, ఈ చిన్న ఉద్యోగం చాలు, ఈ చిన్న వ్యాపారం చాలు, ఈ చిన్న ఇల్లు చాలు, ఈ చిన్న సేవ చాలు, ఇంత మట్టుకు చాలు అని మీరు ఆవరణానికి కూడి వచ్చారేమో. ప్రియుల కొలత లేని ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయబోతున్నాడు. కొలత లేని ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ఫోకస్ బావి మీద కాదు, దేవుని మీద ఉంచాలి. బావిని చూస్తుంది, బిందె వైపు చూస్తుంది, బావి వైపు చూస్తుంది. ప్రభు అన్నాడు, అమ్మా బావి వైపు కాదు నువ్వు చూడవలసింది, ఆ బిందెను కాదు నీవు ఆధారం చేసుకోవాల్సింది, నా వైపు చూడు, నేను నిత్య జీవాన్ని ప్రసాదించబోతున్నా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. సమరయ స్త్రీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ఓ దైవ సేవకుడి గురించి నేను విన్నానండి. విన్నాను. ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దైవ సేవకుడికి దేవుడు ఒక ప్రకటన ఇచ్చాడంట. 1000 మంది పట్టే మందిరాన్ని నువ్వు కట్టాలి అని ప్రభు చెప్పారంట. ఎంతమంది పట్టే చర్చ్ అండి? 1000 మంది పట్టే చర్చి నువ్వు కట్టాలి అని ప్రభు చెప్పారంట.
అప్పుడు ఆయన చర్చిలో కనీసం 10 మంది కూడా లేరంట. ఎంతమంది లేరండి? స్పందించాలి. ఎంతమంది లేరు? 10 మంది కూడా లేరు. రైసరా మధ్యాహ్నం సాంబార్ అన్నం తిన్నారుగా, కొంచెం విషయాలుగా మంచిది. 10 మంది కూడా లేరండి. దేవుడు అన్నాడు 1000 మంది పట్టే మందిరాన్ని నువ్వు నిర్మిస్తామని. సరే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక 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 వ్యక్తికి ప్రేరణ వస్తే ఆయన వచ్చి, బాబు మీరు ప్రార్థన చేస్తున్నట్టున్నారు, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను మీకు ఒక ప్రార్థన మందిరాన్ని, ఒక 100 మంది పట్టే మందిరాన్ని మీకు కట్టి అందించాలనుకుంటున్నాను అని చెప్పారంట. 10 మంది ఉన్నారు కాబట్టి ఒక 100 మంది పట్టే చర్చి నేను కట్టిస్తాను అన్నాడంట. ఆ దైవజనుడు అన్నాడు, నాకు అవసరం లేదండి, దేవుడు అన్నాడు నాకు 1000 మంది పట్టే చర్చిని ఇస్తాను. అయ్యో 10 మంది కూడా లేరు కాదంటే, బాబు నా ఒక కొలత బిందు కాదు, నా దేవుడు కొలత లేని ఆశీర్వాదం దేవుడు నాకు దయచేయబోతున్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు అన్నాడంట, నేను ఆయనకి చెప్పాను 1000 మంది పట్టే మందిరాన్ని నిర్మిస్తానని, నీవేదైనా చేయగలిగితే వెళ్ళి అతను 1000 మంది పట్టే మందిరాన్ని నిర్మించడానికి కావాల్సిన సహాయం చేయమని ప్రభు చెప్పారంట. ఆయన వెళ్ళి, బాబు దేవుడు నాకు ఇలా చెప్పాడు, సరే 1000 మంది మందిరం నిర్మించడానికి కావాల్సిన సహాయం నేను అందిస్తున్నానని ఆర్థిక సహకారాన్ని అందిస్తే 1000 మంది పట్టే చర్చి. కానీ చర్చిలో ఎంతమంది ఉన్నారు? కొంతమంది వెళ్ళి అవివేకులు, అజ్ఞానులు అంటారేమో, పిచ్చి కాకపోతే వచ్చేది 10 మంది. ఈ 10 మందికి 1000 మంది పట్టే చర్చ అవసరం అని అన్నారంట. ఆయన దాదాపుగా 6 నెలలు ప్రార్థన చేశాడు. ఆ చర్చిలో 10 మందిని పెట్టుకుని 6 నెలలు ప్రార్థన చేశాడు. 6 నెలలు తిరిగి వచ్చినప్పుడు ఆ 10 మంది 1000 మందిగా మార్చబడ్డారు. చెప్పకూడదు మంది గట్టి హల్లెలూయా. నీ ఫోకస్ ఎవరి మీద ఉంది? నీ దృష్టి ఎవరి మీద సాధిస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని పరిమళ సువాసనగా ప్రభు మార్చబోతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు నిన్ను ద్వేషించిన, మనుషులు నిన్ను తిరస్కరించిన, మనుషులు నిన్ను ధిక్కరించిన నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ ఉన్న స్థలంలో నీ సాక్ష్యాన్ని పరిమళ సువాసనగా ప్రభు మార్చబోతున్నాడు. నువ్వు యేసు ప్రేమ వైపు చూడగలిగితే, ఆయన ప్రేమను పొందగలిగితే, ఆయన ప్రేమకు పాత్రలుగా మార్చబడగలిగితే, ద్వేషించబడుతున్న నీ జీవితాన్ని, తిరస్కరించబడిన నీ జీవితాన్ని, నిరాకరించబడుతున్న నీ జీవితాన్ని ఒకరోజు పరిమళ సువాసనగా ప్రభు మార్చబోతున్నాడు. పట్టణ ప్రజలందరి దృష్టి సమరయ స్త్రీ వైపు తిప్పబడినట్లుగా, ఆ సమరయ స్త్రీ యొక్క అడుగు జాడలో అనేకులు క్రీస్తుని సమీపించేటట్లుగా సమరయ స్త్రీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో అలాంటి ఒక మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మరి దృష్టి ఆయన వైపు ఉంచు. 38 సంవత్సరాల నుండి ఆ కోనేరు దగ్గర, బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడండి. ఆ మంటపాల్లో పడి ఉన్నాడు. తన చూపంతా ఆ కోనేరు మీదే. ఎవరో వస్తారు, నీళ్ళని కదిలిస్తారు, ఎవరో బాగు చేస్తారు, నా బ్రతుకు కూడా బాగుపడుతుంది, ఎవరో హెల్ప్ చేస్తారు, దూత రావాలి, సహాయం చేసిన ఎవరో రావాలి. చూపంతా బెతెస్దా కోనేరు మీద ఉంది. దేవుడు అన్నాడు, బాబు ఇంకెంతకాలం బెతెస్దా కోనేరు వైపు చూస్తావు? ఇదిగో ప్రేమగల ప్రభుగా నేను ఎదుట నిలబడి ఉన్నాను. చప్పట్లు కొడితే మొదలు గట్టిగా, నా వైపు చూడు. స్వస్థత పొందాలని కోరుతున్నావా? నా వైపు చూడు అని ప్రభు చెప్తే వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, వాడు దిగ్గున లేచి తన పరిపెత్తుకుని నడవడం ప్రారంభించాడు. ఈ రాత్రి ఇప్పటి వరకు నీ దృష్టి ఎవరెవరి వైపు సాధించావు? ఎవరి ప్రేమ కోసం పరితపిస్తున్నావు? ఎవరు ప్రేమించాలని, ఎవరి ప్రేమను పొందుకోవాలని వెంటబడుతున్నావు? ఎవరి ప్రేమ కోసం తహతహలాడుతున్నావు? ఎవరి ప్రేమను పొందుకోవాలని ఆరాటపడుతున్నావు? ఈ రాత్రి నీ దృష్టి దేవుని వైపు ఉంచగలిగితే, దేవుణ్ణి చూడగలిగితే, నా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ధారాళముగా నీ హృదయంలో ప్రేమను కుమ్మరించబోతున్నాడు. నీ జీవితాన్ని పరిమళ సువాసనగా మార్చబోతున్నాడు. నీ సాక్ష్యాన్ని పరిమళ సువాసనగా ప్రభు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, రెండో మాట కూడా చెప్తాను, వేగంగా చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం.
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నువ్వు గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా మనుషుల్ని అప్పగిస్తాను. నీ ప్రాణమునకు నీ ప్రతిగా ప్రాణానికి ప్రతిగా జనములను అప్పగించు. నీ ప్రాణానికి ప్రతిగా నేను జనములు నీకు ఇవ్వబోతున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకు జనములను ఇస్తాడు. హోసన్నా మినిస్ట్రీస్ పరిచయం దేవుడు ప్రేమించి మరి రోజు విస్తారమైన ప్రజలు దేవుడు ఇక్కడ సమకూరుస్తున్నంటే కారణం ఏమిటి? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది సమకూర్చబడడానికి కారణం ఏమిటి? మాటలను బట్ట, సమర్పణను బట్ట, ప్రతిష్టను బట్ట, దేని బట్టి ఇక్కడ ప్రజలు సమకూర్చబడుతున్నారు? ఎన్నో వింతైన పనులు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. ఎన్నో విచిత్రమైన పనులు కల్పించేవాళ్ళు లోకంలో ఉన్నారు. ఎందరో ముఖ్య ప్రసంగికులు లోకంలో ఉన్నారు. ఎందరో చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు. ఎందరో ఉన్నారండి. ఇదే భారతదేశంలో, ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రజలు గుంపులుగా తరలి ఈ స్థలంలోకి రావడానికి, హోసన్నా మినిస్ట్రీస్ యొక్క సంఘాలని కూడా ఆశీర్వదించబడడానికి, సంఘాలు విస్తరించబడడానికి, దేదీప్యమానంగా ఈ పరిచర్య ప్రకాశించడానికి, దేశానికి రాష్ట్రానికి పరిచర్య ఆశీర్వదించబడడానికి కారణం ఏమనుకుంటున్నారు? చాలా మంది అడుగుతారు, ఏంటంటే మీ సీక్రెట్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తే ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పే ఒకే సమాధానం, దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి జాతులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చడమే కాకుండా గుంపులుగా ప్రజలు ఈ పరిచర్యలకు వస్తూ ఉన్నారు. ఆమె చెప్పడం గట్టిగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు ప్రతిగా. దైవజనులు యేసన్న గారు చేసుకున్న త్యాగము, వారి సేవ, వారి పరిచర్య, దేవుని సేవలు వారు పానార్పణగా పోయబడిన విధానం, దైవజనులు యేసన్న గారు తమ సమర్పించుకున్న విధానం, దేవుని సేవలు తను ఖర్చు చేసుకునే అనుభవాలు, వాటిని చూసిన ప్రభు దైవజనుడైన యేసన్న గారిని ఎంతో ప్రియముగా భావించి ఈ పరిచర్యను ప్రేమించి అనేక జనములకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దేవుని ప్రేమకు పాత్రలుగా మార్చబడగలిగితే, మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకోగలిగితే, సమర్పించగలిగితే, జనములను జాతులను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అనేక జనములకు నేను ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. కనీసం నీ కుటుంబాన్ని దేవుని వైపుకు నడపగలుగుతున్నావా? కనీసం నీ కుటుంబాన్ని సంపాదించగలుగుతున్నావా దేవుని కొరకు? ఒక గ్రామంలో, ఒక మండలంలో నివసిస్తున్నట్టే కొందరిని దేవుని వైపు త్రిప్పగలుగుతున్నావా? ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమెరికా దేశంలో ఒక జైలర్ ఉన్నాడండి. చాలా సంవత్సరాల కిందట జరిగిన విషయం. అమెరికా దేశంలో ఒక జైలర్ ఉన్నాడు. ఆ జైల్లో చాలా మంది ఖైదీలు ఉన్నారు. భయంకరమైన నరహంతకులు, దుర్మార్గమైన మనుషులు అంట వారు. ఎన్నో నేరాలు చేశారు, ఎన్నో ఘోరాలు చేశారు, ఎన్నో దుర్మార్గపు పనులు చేస్తూ వచ్చారు. ఆ జైలర్ భార్య పేరు క్యాథరిన్. తన భర్త తన భార్యతో చెప్పాడంట, ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు జైలు లోపలికి రావచ్చు. ఆ జైలు నియర్ బై వాడి ఇల్లు, సమీపంలో ఇల్లు, పొరపాటున లోపలికి రాకూడదు అని భర్త చెప్పాడంట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు. ఏ దుర్మార్గానికైనా పాల్పడతారు వాళ్ళు. మానవత్వం లేని మనుషులు, మంచితనం లేని మనుషులు, దుర్మార్గమైన మనుషులు, నీచమైన పనికి పాల్పడి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు ఎంత సమస్య వచ్చినా దయచేసి లోపలికి రావద్దు అని జైలర్ తన భార్యకు చెప్తూ ఉన్నారంట. ఓ రోజు అనుకోకుండా ఆమె ఆ మార్గాన్ని వస్తూ ఏదో పని మీద జైలు లోపలికి వచ్చేసిందంట. లోపలికి వస్తే అక్కడంతా వింత మనుషులు, విచిత్రమైన మనుషులు, క్రూరమైన మనుషులు చాలామంది ఉన్నారంటండి. వాళ్ళందరిని చూసినప్పుడు వారి ఎడల ఆమె హృదయం ద్రవించిందంట. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. మనం ఇంకనూ పాపులమై ఉండగా ప్రభు మనల్ని ప్రేమించాడు కదండి. ఆ పాపాత్ములైన మనుషులందరిని చూసి ఆమె హృదయంలో వారి ఎడల కనికరం కలిగిందంట. అది దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ. సో వారందరితో ప్రేమగా మాట్లాడిందంట ఆవిడ. వాళ్ళందరి సమస్యలు అడిగి తెలుసుకునింది.
ఆ స్థితికి రావడానికి, ఆ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో తెలుసుకుంది. ఆ తర్వాత ప్రతిరోజు అక్కడికి రావడం, చదువు రాని వాడందరికి చదువు చెప్పడం, చెవిటి వాడికి, మూగవాడికి, చాలామంది ఉన్నారు అక్కడ అలాంటి వాళ్ళు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మూగవాడికి, చెవిటి వాడికి ఎలా చెప్పాలి, కంటి చూపు లేని వాళ్ళకి ఎలా చదువు చెప్పాలి అని వాళ్ళ కోసమే నేర్చుకుని పలు విషయాలు వాళ్ళకి నేర్పించి వారందరినీ క్రీస్తులో నడిపించడం జరిగింది. ఓ రోజు ప్రియులారా, చాలా సమయం అప్పటికి 9-10 అవుతుంది టైము. ప్రతిరోజు వచ్చి క్యాథరిన్ ఆ రోజు రాలేదంట. క్యాథరిన్ అమ్మగారు రాలేదేంటని ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారండి. సరే, జైలర్ గారు రాలేదు, తన భార్య రాలేదు, ఏంటి రోజు ఇంతసేపు అయినా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వేరే ఒక వ్యక్తి వచ్చాడంట. అప్పుడు వాళ్ళందరూ వింతగా చూస్తున్నారు, ఏంటి క్యాథరిన్ గారు రాలేదు అంటే ఆయన అన్నాడంట, నేను కొత్తగా మీ మధ్యలో పంపబడిన జైలర్ని, నేను ఇక మీద క్యాథరిన్ గారు మీ మధ్యలోకి రారు. ఎందుకు రారు అంటే అప్పుడు చెప్పాడంట, క్యాథరిన్ గారు మన మధ్యలో లేరు, నిన్నటి రాత్రి వారు ప్రభునందు నిద్రించారు. ప్రియులారా, ఆ జైలు ఉన్న ఖైదీలందరూ పెద్దగా ఏడ్చారండి. వాళ్ళందరూ చూసరికి ఆ జైలర్కి ఏం అర్థం కాలేదు, ఆ వార్డెన్కి ఏం అర్థం కాలేదండి. ఎందుకు ఇలా ఏడుస్తున్నారంటే అంతటి మార్పు ఆమె తీసుకొచ్చింది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడంట, ఆ వార్డెన్ లేకపోతే ఆ జైలర్ వాళ్ళని చూసి అన్నాడంట, మిమ్మల్ని బయటికి పంపడానికి అవకాశం లేదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలిగా ఉంది, ఎందుకంటే మీరు దొంగలు, నరహంతకులు, దుర్మార్గులు, ఒక్కసారి మిమ్మల్ని బయటికి పంపిస్తే మరలా వస్తారనే నమ్మకం నాకు లేదు, కానీ మీ కన్నీళ్ళని చూస్తుంటే, మీ పశ్చాత్తాపాన్ని చూస్తుంటే నాకు ఎక్కడో నిరీక్షణ ఉంది మీరు మారారని. కాబట్టి మీకు నేను జైల్ డోర్ ఓపెన్ చేస్తాను, మీరందరూ 1 by 1 అలాగే చిన్నగా బయటికి వెళ్ళి ఆమెను చూసుకుని తిరిగి వస్తారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు తిరిగి రాలేదనుకోండి, నా ఉద్యోగం పోయే ప్రమాదాలు ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. అప్పుడు సరే అని చెప్పి వాళ్ళందరూ కన్నీళ్ళు తుడుచుకుని ఆ జైలు ద్వారాలు తెరిస్తే ఒకరి తర్వాత ఒకరు తిన్నగా నడుచుకుంటూ ఆ క్యాథరిన్ గారు ఆయనని అంతిమ యాత్ర కార్యక్రమానికి వెళ్ళారు. ఆమెను చివరి చూపు చూస్తున్నారు. ఆ రోజంతా వాళ్ళు అక్కడ ఉన్నారండి. ఆమెను సమాధిని చేసిన తర్వాత మరలా ఒకరి తర్వాత ఒకరు మరలా చెరసాల్లోనికి వచ్చేసారు. చెప్పండి కూడా మంది గట్టి హల్లెలూయా. గొప్ప పెను మార్పు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ జైలు ఇప్పుడు జైలుగా లేదంట. ఆ చెరసాలలో ఉన్న ప్రజలందరూ గొప్ప మార్పు. ఒక క్యాథరిన్ తను తాను ప్రభు సన్నిధిలో అప్పగించుకొని దేవుని ప్రేమ చేత నింపబడి దేవుని ప్రేమను పంచడం వల్ల నీ ప్రాణానికి ప్రతిగా, నీకు మారుగా, నీకు ప్రతిగా జనములను ఇస్తానని చెప్పిన దేవుడు ఆమె ప్రార్థనను బట్టి, ఆమె దైవ భక్తిని బట్టి, ఆమె దేవుని ప్రేమను పొందుకోవడం బట్టి ఆ చెరసాల ఉన్న వాళ్ళందరూ రూపాంతరం చెందారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఆ జైలు ఒక మోటివేషన్ సెంటర్గా మారింది. అక్కడ వచ్చే వాళ్ళందరికీ మోటివేషన్ ఇస్తూ ఉంటారంట. ఆ ఖైదీలందరూ కూడా ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలి, సమస్యను ఎలా జయించాలని ఒక అద్భుతమైన స్థలముగా, ఓ చెరసాల ఒక అద్భుతమైన స్థలముగా మారిపోయింది. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పక్కన మనం చూసి చెప్పండి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక మీద అనేక జనములను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ ప్రాణానికి ప్రతిగా అనేక జనములను ఇవ్వబోతున్నాడు. మీ బ్రతుకుగా ప్రభు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒక దైవ సేవకుడు రోమ్ సిటీకి వెళ్ళాడంట. రోమా నగరానికి ఒక దైవ సేవకుడు, సమర్పించబడిన సేవకుడు రోమా నగరానికి వెళ్ళాడు. రోమా నగరంలో ఎన్నో వింతైన పనులు జరుగుతూ ఉంటాయి. అందరూ క్రైస్తవులైనప్పటికీ మారు మనసు లేని క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు, మారు మనసు లేని క్రైస్తవులు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబులో కొనసాగించబడుతున్న క్రైస్తవులు, ఆ రోజులో ఉన్న క్రైస్తవులు భక్తి చేస్తున్నారు కానీ భక్తిలో ఉన్న శక్తిని గ్రహించలేని స్థితిలో ఉన్న క్రైస్తవులు, ఆనాటి క్రైస్తవులు. రోమా నగరంలో క్రైస్తవం విస్తరించబడినప్పటికీ మారు మనసు లేని క్రైస్తవులు, రక్షణ లేని క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన అనుభవం లేని క్రైస్తవులు, ఉపదేశం ఎరుగని క్రైస్తవులు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కొనసాగించబడుతున్న క్రైస్తవులు ఎందరో ఆ పట్టణంలో ఉన్నారు. వాళ్ళ జీవితాలు తినడం, త్రాగడం, సంతోషించడం, లైఫ్ని ఎంజాయ్ చేయాలి.
ఈరోజు చాలా మంది అభిప్రాయం అదే, తినాలి, తాగాలి, సంతోషంగా ఉండాలి, ఇదే లైఫ్ అనుకుంటున్నారు. తినాలి తినాలి తినాలి, త్రాగాలి, సంతోషించాలి, జీవితం ఒకటే, దాన్ని ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా గడపాలి, నా లైఫ్ నా ఇష్టం అని బతికేవాడు లోకంలో పుట్టగొడుగులాగా పుట్టుకుంటూ వస్తున్నారు. బాధ్యత లేని మనుషులు, భారం లేని మనుషులు, సమాజాల గురించిన బాధ్యత లేదు, సంఘాల గురించిన బాధ్యత లేదు, సేవల గురించిన బాధ్యత లేదు, తినడం, త్రాగడం, సుఖించడం, సంతోషించడం, ఇదే కొంతమంది బహుమానంగా భావించి దీన్నే వెతుకుతున్నారు. దీని వెంటే పరిగెత్తుతున్న క్రైస్తవులు సమాజంలో మనకు కనబడుతున్నారు. ఆ దేశంలో ఒక పోటీ ఉండేదండి. ఏంటి ఆ పోటీ అంటే, ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటారు. ఒక మైదానంలో ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటారు. ఎలా పోట్లాడుకుంటారంటే ఒకరు చంపుకునేంత వరకు పోట్లాడుకుంటారు. ఆ కార్యక్రమాన్ని చూడడానికి కోసం టికెట్లు తీసుకొచ్చి ఆ స్టేడియం అంతా కూర్చుని చూస్తూ ఉంటారు. మనిషి పోట్లాడుతుంటే చూడాలని ఎంత ఆశ వాళ్ళకి ఎందుకు, మనకు కూడా ఉంటుంది. ఎవరైనా ఇద్దరు కొట్లాడుతున్నారు అనుకోండి, మళ్ళీ కొట్లాడుతున్నారు, అర్థమైందండి, ఎయ్యి అనుకుంటారు. ఆ బుద్ధులు మనకు కూడా ఉన్నాయండి. అసలే పోట్లాడుతున్నారు. సమాధాన పరిచి వారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. చెప్పండి కూడా మందిగా. వాళ్ళు పోట్లాడుతూ ఉంటే కొంతమంది ఒకరి వైపు, ఇంకొంతమంది ఇంకొకరి వైపు పోగైపోయి కేకలు వేస్తూ రంకలేస్తూ ఉన్నారండి. అక్కడ ఇంచుమించు 80,000 మంది ఉన్నారు ఆ స్టేడియంలో. 80,000 మంది ఉన్నారండి ఆ స్టేడియంలో. రంకలేస్తున్నారు, కేకలేస్తున్నారు, ఒకరినొకరు పోట్లాడుతున్నారు. ఆ చోటుకు వచ్చాడండి ఈ దైవ సేవకుడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు పోట్లాడుకుంటుంటే తిన్నగా వాళ్ళ మధ్యలోనికి దిగి వెళ్ళి అంటాడు, అయ్యలారా ఈ పనిని ఆపండి, యేసు నామములో చెప్తున్నాను, దయచేసి ఈ పనిని ఆపండి అని వాళ్ళని బ్రతిమాలుకున్నాడు. వాళ్ళు ఆయన మాటను పట్టించుకోలేదండి. ఆయన ఒకవైపు నెట్టివేసి వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు, గాయపరుచుకుంటున్నారు. ఆయన మరలా వచ్చి, అయ్యా దేవుని ప్రేమను బట్టి బ్రతిమాలుతున్నాను, యేసు నామమును బట్టి బ్రతిమాలుతున్నాను, ఈ పనిని మానండి, దయచేసి ఈ పనిని మానండి, మనం క్రైస్తవులం, క్రీస్తుకు సాక్షులం, మనం ఇలా ప్రవర్తించకూడదు, దయచేసి ఈ పనిని ఆపండి అని ప్రాధాయపడ్డాడండి. ఆయన బలవంతంగా తీసుకొని పక్కకి విసిరేశారు. ఆయన మరలా వచ్చి, అయ్యా ఈ పనిని ఆపండి అంటుంటే వాడికి చిరాకు వచ్చింది. అక్కడ చూస్తున్నాడు, ఆయన పక్కకి ఇడవండి, ఎవడాడు బాబు నీ పక్కగా అని చెదరించుకుంటున్నాడు. కానీ ఆయన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, అయ్యలారా ఈ పని ఆపండి, యేసు నామములో చెప్తున్నా, అయ్యలారా ఈ పనిని ఆపండి అని ప్రాధాయపడుతుంటే వాళ్ళలో ఒకడు ఏం చేశారో తెలుసండి, తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని ఆ సేవకుని గొంతు కోసేశాడు. అలాగే కింద పడిపోయాడు, రక్తపు మడుగులు పడిపోయి. అప్పుడు కూడా అంటాడు, కొర ప్రాణం చివరి శ్వాస విడిచే ముందు, అయ్యలారా మన క్రైస్తవులం, మన దేవుని బిడ్డలు, దయచేసి ఇలాంటి పనులు మానండి, ఇలాంటి పనులు ఆపండి అని చెప్పి తన తుది శ్వాసను విడిచాడండి. రక్తపు మడుగులు అలాగే మునిగిపోయింది ఆయన దేహం. అప్పటి వరకు కేకలు వేస్తున్న, ఆర్భటిస్తున్న మనుషులందరూ అలాగే చూస్తూ ఉండిపోయి ఇంచుమించు 80,000 మంది ఉన్నారు ఆ స్టేడియంలో. చిన్నగా ఒకరి తర్వాత ఒకరు అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళడం ప్రారంభించారండి. అదే చివరి రోజండి. మరెన్నడూ ఆ పందెం ఆడినట్లు అసలు చరిత్ర లేదు. ఆ 80,000 మంది మారారు. చప్పట్లు పడదు మంది గట్టిగా. ఆయన మరణిస్తూ ప్రాణానికి ప్రతిగా, అతని ప్రాణానికి ప్రతిగా 80,000 మంది ఆ రోజు మారు మనసు పొందారు. అసలు ఆలోచించండి దేవుని ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నీవు సమర్పణతో కూడిన జీవితం, నీవు ప్రభుకు అప్పగించుకొని సేవలని నీ జీవితాన్ని పానార్పణగా అప్పగించుకోగలిగితే నీకు ప్రతిగా దేవుడు జనములను ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబం రక్షించబడకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు నీ కుటుంబం దేవుని చెంతకు రాకపోవడానికి కారణం ఏమిటి? ఇంకా పాపంలో ఉన్నారు, నీ పిల్లలు ఇంకా శాపంలో ఉన్నారు, ఇంకా నీ పిల్లలు అక్రమమైన పనిలో కొనసాగించబడుతున్నారు. కారణం ఏమిటి? నీ కుటుంబాన్ని రక్షించుకోలేని స్థితిలో ఉన్నావా? నీ కుటుంబానికి మంచి మాటలు చెప్పలేని స్థితిలో ఉన్నావా?
నీవు కన్నా నీ పిల్లలకి బుద్ధి చెప్పలేని స్థితిలో ఉన్నావా? నీ కుటుంబాన్ని ప్రభు చెంతకు నడిపించలేని స్థితిలో ఉన్నావా? ప్రియులారా, నీవు ఈ రాత్రి ప్రభు ప్రేమకు పాత్రుడుగా మారగలిగితే, ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమకు నువ్వు పాత్రుడుగా మారగలిగితే నీ కుటుంబాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు, నీ పిల్లలను దక్కించుకోబోతున్నావు, పట్టణానికి నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు, దేశానికి నీవు ఆశీర్వాదకరంగా మారబోతున్నావు, ప్రపంచానికి నా దేవుని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసి ఆకాశం వైపు చేతులెత్తి ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. వర్తమానం ముగించలేదు, ఇంకొక మాట చెప్తాను. కళ్ళు మూసుకుని అలాగే ప్రభువా, జనములకు జాతులకు నన్ను ఆశీర్వాదకరంగా మార్చండి. కుడి చేతిని పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు, నా ఫ్యామిలీ నాకు ఇవ్వండి, నా భర్త నేను దక్కించుకోవాలి, రక్షించుకోవాలి, నా పిల్లలు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రభు, పానార్పణగా నీ సేవలో నీ సన్నిధిలో ఉన్నాను. చేతులైతే ఎవరికి వాళ్ళు నిలబడద్దు, ఎవరు నిలబడి చెప్పింది చేయండి. ఆజ్ఞ అతిక్రమం. అలాగే కూర్చోండి, కుడి చేతిని మాత్రమే పైకెత్తి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వ దేవా, కరుణించయ్యా, కరుణించు తండ్రి, కరుణించు. నా సాక్ష్యం పరిమళ సువాసనగా మార్చండి. ప్రార్థన చేసుకుందామా? నా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అదిగో దేవుని ప్రేమ ధారాళంగా నీ హృదయంలో కుమ్మరించబడ్డు నీవు ఫీల్ అవుతున్నావు. ఆయన ప్రేమ ధారాళంగా నీ హృదయంలో పోయబడుతుంది దేవుని ప్రేమ. ప్రార్థించు, దేవా, నా జీవితం పరిమళ సువాసనగా మార్చు. అనేక జనములకు జాతులకు నేను ఆశీర్వాదకరంగా మారాలి. చేతులతో అందరూ ప్రార్థన చేసుకోండి. వినబడాలి నీ ప్రార్థన. ఇది మౌనంగా ఉండే సమయం కాదు, కేకలు వేయమంటే కేకలేస్తాం కదా, అనవసరంగా అరవమంటే అరుస్తూ ఉంటాం కదా, అర్థం లేని అరుపులు. ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. ఈ స్వరం ప్రభుకు వినపడాలి. ఒక్కసారి మీ కుటుంబం అంతా మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. నీ కుటుంబ సభ్యులందరి కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఒక్కసారి నీ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? నీ యజమానుడు ఎక్కడున్నాడు? నీ భార్య ఏ స్థితిలో ఉంది? ఒక్కసారి కళ్ళ ముందు తెచ్చుకోండి. ప్రభు రాకడను గురించిన కేకలు వినపడుతున్నాయి. రాకడను గురించిన సూచనలు ప్రపంచమంతా వినపడుతున్నాయి, కనబడుతున్నాయి. ఇది నిర్లక్ష్యంగా ఉండే సమయమా? చేతులతో అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా, కరుణించు స్వామి. నా జీవితం పరిమళ సువాసనగా మారాలి. నా కుటుంబాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. నా కుటుంబాన్ని సన్నిధికి తీసుకురావాలి. నేను నా ఇంటి వారు నేను సేవించాను. ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నాను. పానార్పణంగా పోయబడుతున్నాను. మీ కన్నీళ్లతో ప్రభు పాదాలు తడపండి. రోజులు బాగలేవు. యవ్వన బిడ్డల జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఏమైపోతుందో తెలియని పరిస్థితి. లోకం ఆవరిస్తుంది పిల్లల్ని. చిన్న ప్రార్థన చేసుకో. దేవా, నా కుటుంబాన్ని నాకు ఇవ్వండి. ఈ పట్టణం నాకు ఇవ్వండి ప్రభువా. ఈ పట్టణం నాకు ఇవ్వండి స్వామి. ఈ రాష్ట్రాన్ని నా చేతికి అప్పగించండి ప్రభువా. ఈ దేశాన్ని మా చేతికి అప్పగించండి స్వామి. నశించిపోతున్న ఆత్మలు నీ కొరకు సంపాదించే భాగ్యం ఇవ్వండి. శుభ సూచనగా నా జీవితాన్ని మార్చండి. థ్యాంక్ యూ జీసస్. అందరు ప్రార్థన. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్పచాలవుగా. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమ
నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను ఆర్తచాలవు ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము సిలువను వేలాడి నీ కొరకే యేసుని విలచుచుండే ఆలస్యము నీవు చేయకు యేసుని విలచుచుండే రెండు చేతులు తీసి నాలో కయ్యాలే దప్పికొని కేకలు వేసెను దాహమదా నాలో కేకలు వేసెను దాహమదా చేదు రసము పానము చేసెను జీవ యాగమును సిలువలో నీ కొరకే శబరమన తంతురమన త్రిబలమన శబరమన అదిగో నీ కుటుంబ దేవుని రక్త ప్రోక్షణ జరగబోతుంది. రాష్ట్రాల మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. ఈ ఆవరణమంతా యేసు రక్తం ప్రోక్షించబడబోతుంది. ఈ వారందరూ దక్కించుకోబోతున్నారు. ఈ పట్టణ ప్రజలను దక్కించుకోబోతున్నారు. దేవుడు జనములను జాతులను అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. మనకు సుపరిచయమైన మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. చివరి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవము పొందునట్లుగా ఆయన మన కోసం ప్రసాదించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుడు లోకమును మనల్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసయ్యను మన కోసం ఇచ్చారు. ఆయన మీద విశ్వాసం ఉంచే ప్రతివారు నిత్య జీవానికి పాత్రలుగా మారుతారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని ప్రభు చెప్పారు. మనం ఎంతకాలం బతుకుతామో మనకు తెలియదు. 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు. దేవుడు చల్లగా చూసి 100 ఏళ్ళైనా బతకండి, నష్టం లేదు. ఆ తర్వాత మనం ఈ దేహాన్ని విడిచి వెళ్ళవలసిందే.
హెల్దీగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేవాడు. ఆ మధ్య ఒకరి గురించి నేను విన్నాను, హెల్దీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, రోజు జిమ్ చేస్తాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఆయన జిమ్ చేసిన వీడియో కూడా చిన్న క్లిప్ తీసి ఆల్రెడీ అప్లోడ్ చేశాడు. చాలామంది యవనస్తులకు ఇన్స్పిరేషన్, ఈలాగా ఉండాలి, ఇలాగే కండలు పెంచాలి, ఇలాగే బలంగా ఉండాలని అనుకుంటున్నారండి. ఆ చిన్న క్లిప్ అప్లోడ్ చేశాడు. ఓ 10 నిమిషాల్లో సడన్గా గుండెపోటు వచ్చి చనిపోయాడు. అంత క్రితమే నేను హెల్తీగా ఉన్నాను, బలంగా ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి చిన్న క్లిప్ వదిలాడు. అవన్నీ చూసి చాలామంది యవనస్తులు ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా రేపటి రోజు నుండి జిమ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. అంతలోపల మరణం రానే వచ్చిందండి. సడన్గా చనిపోయాడు. పెద్ద వయసు ఏం కాదు. ప్రతి మనిషి ఒకరోజు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సింది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనుషులందరికీ ఆ శాపం, ఆ మరణం అనేది వచ్చింది. అందరూ మరణించారు. పరలోకమందున దేవుడు తన దివ్య కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి లోకానికి పంపడానికి కారణం ఏంటంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారిని మన కోసం ప్రసాదించారు. ఆ యేసయ్య మీద ఎవరెవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులుగా మార్చబడతారు. చప్పట్లు కూడా మంది గట్టి 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 గట్టి. లోకమును దాని ఆశలన్నీ గతించిపోతాయి. ఆకాశం ఒకరోజు చేపలాగా చుట్టబడిపోతుంది. ఇప్పుడున్న పంచభూతాలు మహావేంద్రముతో కరిగి నశించిపోతాయి. ఇప్పటికి ప్రపంచ దేశంలో ఉన్న జ్ఞానులు, సైంటిస్టులు అందరూ పోగైపోయి వాళ్ళకి అర్థమైందండి ఈ సత్యం. ఒకరోజు భూమి లేకుండా పోతుంది, ఈ సృష్టి లేకుండా పోతుంది. కాబట్టి దీని నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి మానవ జాతి తలదాచుకోవాలి అని ఎన్నో సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ భూమి నాశనం అయిపోతే చంద్రమండలం మీదకి వెళ్ళి బ్రతికే అవకాశం ఉందేమో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకేమైనా గ్రహం ఉందేమో, ఆ గ్రహాల్లో వెళ్ళి మనిషి బ్రతకడానికి వీలుందేమో, నీళ్లుందేమో, ఆక్సిజన్ ఉందేమో, అక్కడ బ్రతకడానికి అవకాశాలు ఉన్నాయేమో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సైన్స్కి అర్థమవుతుంది, ప్రపంచంలో ఉన్న జ్ఞానులకు అర్థమవుతుంది ఈ సృష్టి ఒకరోజు ఉండదు. ఆకాశం చేపలాగా చుట్టబడుతుంది, ఈ భూమి లేకుండా పోతుంది, ఈ సృష్టి ప్రకృతి వికృతంగా మారుతుంది, భూమి లేకుండా పోతుందని గొప్ప గొప్ప వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు. విశ్వాసి దైవ సేవకుడా మెలకుగానే ఉంటున్నావా? దైవభక్తి కలిగి బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచగలిగితే, యేసుని నువ్వు నమ్మగలిగితే, ప్రియులారా, ఈ లోకము, దాని ఆశలు, ఈ భూమి, వాటి కృత్యాలన్నీ కూడా ఒకరోజు కాలిపోయినా రాలిపోయినా మహిమగా మేఘాల మీద ప్రభు తన ప్రజల కొరకు రాబోతున్నాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఎవరైతే విశ్వసిస్తారో యేసుని, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే యేసుని నమ్ముతారో వారిని కొనిపోవడానికి కొరకు ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనం నిత్య రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోక శాశ్వతం కాదని చెప్పండి పక్కన వాళ్ళని చూసి. లోక శాశ్వతం కాదు. ప్రభు త్వరగా. కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఎందుక అంటే ఈ లోకం విడిచి రావడం ఇష్టం లేదు కొంతమంది. లోకం సంగతి ఎందుకంటే కుర్చీని వదలడానికి ఇష్టం లేదు కొందరికి. కుర్చీల కోసం కొట్లాడుకుంటున్నారు, కుర్చీలు వదలలేకపోతున్నారు. ఈ లోకం శాశ్వతం కాదని పక్కన వాళ్ళు చూసి చెప్పండి. చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని చెప్పండి. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పక్కన వాడిని చూసి చెప్పండి. యేసు ప్రభుని విశ్వసించండి, కుమారుడైన క్రీస్తు ప్రభులు వారిని విశ్వసించండి, నిత్య జీవానికి పాత్రలుగా మార్చబడండి. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లోకమును ఎంతో ప్రేమించి దేవుడు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. త్వరగా మన మేఘాల మీద ప్రభుని కలుసుకోవడానికి కోసం మహాకాశంలోనికి మన గగనాన్ని చేర్చుకుని పరలోకానికి ప్రవేశించబోతున్నాం. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన మన మీద ప్రేమ చూపి ఉన్నాడు. ఆమేన్. దయచేసి అందరూ అలాగే మోకరించగలుగుతారా? ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. దయచేసి అందరూ అలాగే మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. మోకరించండి. ఒక్క 2 నిమిషాలు అలాగే మోకరించి 2 చేతులు యేసు వైపు చాపి మోకరించగలిగిన స్థితి ఉన్నప్పుడు మోకరించండి.
ఏమో మనకు తెలీదు, రాబోయే రోజులు ఎలా ఉంటుందో మనకు తెలియదు. మోకరించగలిగిన శక్తి ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోండి. మోకరించి 2 చేతులు యేసు వైపు చాపి, దేవా నీ ప్రేమకు నన్ను పాత్రులుగా మార్చండి. నీ ప్రేమ ధారాళంగా నా హృదయంలో కుమ్మరించండి. నీ ప్రేమను ధారాళంగా నా హృదయంలో కుమ్మరించండి. స్వరమెత్తి ప్రార్థన చేసుకుని, దేవా ప్రేమాపూర్ణుడా నీవు నన్ను ప్రేమించావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు స్తోత్రం. నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నీ ప్రేమ శాశ్వత కాలం. అందరూ చేతులెత్తి ప్రార్థన. 1 పరిమళ సువాసనగా మారుస్తాడు. 2వదిగా అనేక జనములను దేవుడు మనకిస్తాడు. 3వదిగా నిత్య జీవానికి పాత్రలుగా ప్రభు మనల్ని మార్చబోతాడు. గొంతెత్తి స్వరమెత్తి బిగ్గరగా ప్రార్థన చేసుకునే సమయం. ప్రైజ్ లార్డ్. దేవా నన్ను నిత్య జీవానికి వారసునిగా మార్చండి. నిత్య జీవానికి నిన్నే నమ్ముతున్నాను. చెప్పండి యేసయ్యా, యేసయ్యా నేను నిన్నే నమ్ముచున్నానని చెప్పండి. నేను నిన్ను నమ్ముచున్నాను తండ్రి, నేను నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా, నేను నిన్నే నమ్ముతున్నాను అని అందరు తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాను. వినిన వర్తమానాన్ని బట్టి అందరూ కలుమూసి తీర్మానంతో మీ 2 చేతులు పైకెత్తండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమకు మీరు ప్రాప్తులుగా మార్చబడండి. ఆయన అమూల్యమైన ప్రేమను ఒక్కొక్కరి ఎలా చూపుతూ ఉన్న రాత్రి, ప్రేమ చూపిన దేవుడు మీ జీవితాలను, మీ కుటుంబాలను ఎలా మార్చాలని కోరుకున్నారు. వాక్యంలో నుండి ఇప్పటి వరకు శ్రేష్టమైనటువంటి మాటలు విన్నారు. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రి మీ దాసులను మీ పక్షముగా నిలుపుకొని ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాను. ఈ ప్రజలందరినీ మీరు ప్రేమించి నేను ప్రేమ చూపి ఉన్నాను అని మీరు తెలియజేసినందుకు స్తుతిస్తున్నాను. మీ ప్రజలందరూ మీ ప్రేమకు ప్రాప్తులుగా మార్చబడినట్లు మీరు సహాయం చేయండి. ఇప్పటి వరకు లోకములో ఉన్న వాటి వైపు ప్రయాసపడి విసికి వేసారి కన్నీళ్లతోనే జీవిత కాలగతులు గడుపుకున్నటువంటి మీ ప్రజలు సిలువలో మీరు వేలాడుతూ ప్రభువా జాలి కలిగిన కనులతో, కొలతలేని ప్రేమతో ఒక్కొక్కరి ఎడల మీరు ప్రేమ చూపుచూ ఉన్నారని, మీ ప్రేమకు వీళ్ళందరూ ప్రాప్తులుగా మార్చబడాలని ఈ రాత్రి మీరు కోరుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జీవించిన జీవితం వేరు. ఇక మీదట మీ ప్రేమకు ప్రాప్తులుగా మార్చబడినటువంటి మీ ప్రజల జీవితాలన్నీ పరిమళ వాసనగా మార్చబడునుగాక. ఉత్తమ మీ సుగుణాలన్నింటినీ ధరించుకొని అనేకుల మధ్యలో తండ్రి మీకు సాక్షులుగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. లేఖనాలలో ఎందరి జీవితాలను మీరు పరిమళ వాసనగా మార్చి గ్రామాలను, పట్టణాలకే సాక్షులుగా ఉంచినట్లుగా ఈ ప్రజలు మీరు మార్చండి. అలాగే నా తండ్రి, ఒకరు రక్షించబడితే మరొకరు రక్షించబడకుండా ప్రభువా కుటుంబాన్ని సంబంధించినటువంటి వారిని ఇప్పటి వరకు పోగొట్టుకుంటున్నటువంటి ఈ భయంకరమైన రోజుల్లో మీరు ప్రేమ చూపి జనములను ఈ ప్రజలకు మీరు అప్పగించు ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. నిజమే, వస్తున్న మినిస్ట్రీస్ని, దైవజనులు యేసన్న గారిని,
తర్వాత సేవకుల్ని ఎందరినో మీరు ప్రేమించి ఇన్ని లక్షల మంది ప్రజలను హోసన్నా మినిస్ట్రీస్కి మీరు అప్పగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. రాబోయే రోజులు కుటుంబాలను మీ ప్రజలకు మీరు అప్పగించండి, వారి పిల్లలు మీరు అప్పగించండి తండ్రి. చెదిరిపోయిన జీవితాలను మరలా స్థిరపరచమని కోరుకుంటూ ఉన్నాను. ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపే, ఈ దృశ్యమైన వాటిని చూస్తూ అనిత్యమైనటువంటి వైపు పరుగులెత్తకుండా మీ ప్రజలందరూ నిత్య జీవమునకు ప్రాప్తులుగా మార్చబడినట్లుగా మీరు సహాయం చేయండి. ఆత్మకు రక్షణ కలగజేసుకొని తండ్రి మీ మహిమగల రాకడకు రాజ్యమునకు ఎదురు చూసే అనుభవాలను ఒక సిద్ధపాటును మీ ప్రజలకు కలగజేయండి. ఇది మొదలుకొని పరిపూర్ణమైన మీ ప్రేమకు ప్రాప్తులుగా మార్చబడి ఆ ప్రేమలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు భౌతికముగా ఆత్మీయముగా అనుభవించున్నట్లు మీరు సహాయం చేయండి. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచి మీ మాట్లాడించిన ఈ సేవకులను మరింత కృపలతో అభిషేకముతో నింపి నడిపించండి. సర్వ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందండి. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడా ఈ చిత్తానుసారముగా జరిగించుకోనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.